హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈరోజు ఇంకా ఉదయాన్నే పొయ్యి క్లీనింగ్ పని అయితే మొదలు పెట్టుకున్నాను. నిన్న బిర్యానీలు, ఎగ్ కుర్మాలు ఇవన్నీ వండాను కదా. పొయ్యి మొత్తం నూనె మరకలతో ఇంకా గలీజ్గా ఉంది. అందుకనే ఉదయాన్నే అయితే స్టార్ట్ చేశాను. పొయ్యి క్లీన్ చేసి ఇంకా టిఫిన్ చేయటం ఈ పనులు అయితే స్టార్ట్ చేయాలి. పొయ్యి మరీ జిడ్డు ఎక్కువగా ఉంది, అందుకనే కొంచెం షాంపు వేసాను. షాంపు నీళ్ళతో తుడిచామనుకోండి నీట్గా క్లీన్ అయింది. ఒక చిన్న క్లాత్ తీసుకొని చిన్న క్లాత్ అయితే తుడుస్తున్నాను. ఈ ఎండలకి వంటగదిలో ఉండి ఇలా పనులు చేయాలంటే మాత్రం చెమటలు కారిపోతున్నాయి అనుకోండి. ఒక్క 5 నిమిషాలు ఇలాగే ఉన్నామనుకోండి అసలు చెమటలు కారిపోతున్నాయి. కానీ తప్పదు కదా, మనకి ఈ పనులు చేయింది. ఇంత కష్టపడి పనులు చేస్తున్నా మన పనులు గుర్తింపు ఉండదబ్బా, ఇదే బాధగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే పనికి డబ్బులు, జీతాలు ఇలాంటివి ఏమీ లేవు కదా. ఫ్రీగా చేస్తాం కాబట్టి మన పనికి విలువ ఉండదు. ఏం పని చేశారులే, ఇంట్లో వండుకోవటం, తినటం, కూర్చోవటమే కదా అంటారు. కానీ ఈ పనుల వెనక కూడా ఎంతో కష్టం ఉంటుంది, ఎంతో స్ట్రెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మనం పిల్లల గురించి ఆలోచిస్తాం కదా. రేపేం కూర చేయాలి, ఏం టిఫిన్ చేయాలి, టిఫిన్ పిల్లలు తింటారా తినరా, కూర తింటారా తినరా అని టెన్షన్గా ఉంటాము. వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తా, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము. కానీ ఏంటంటే అందరికి అవి తెలీదు, అవి చిన్న చూపు చూస్తూ ఉంటారు. వీటి గురించి కూడా ఆలోచించాలా, వీటి గురించి కూడా టెన్షన్ పడాలా అనుకుంటారు. కానీ అది ఎంత కష్టం అనేది మనకే తెలుసుద్ది. ఏం చేస్తాంలేండి, మన బాధలు ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు ఎవరుండారు, మన కష్టం మనకే తెలుసుద్ది. ఇంకా పొయ్యి అయితే మొత్తం శుభ్రంగా అయితే తుడిచేసాను. తడి క్లాత్ పెట్టి తుడిచాను కదా, కొంచెం మరకలుగా ఉంటుంది. చిన్న క్లాత్తో తుడిచాను కదా, మరకలుగా ఉంటుంది. అందుకని చెప్పేసి పొడి క్లాత్ అయితే ఒకటి తీసుకొని తుడుస్తున్నాను. ఇప్పుడు పొయ్యి అనేది చాలా నీట్గా నీళ్ళ మరకలు లేకుండా ఉండిద్ది. పాలైతే రోజు సాయంత్రం పోపించుకుంటాము. నిన్న సాయంత్రం అయితే పాలు పోయలేదు, బెర్ర పాలు ఇవ్వలేదంట. ఈ గేదెలు అంతే, ఒక్కో రోజు ఇస్తుంటే ఒక్కో రోజు ఇవ్వవు. అందులో ఎండాకాలం కదా, వాటికి కూడా సరిగ్గా మేత అవన్నీ లేక ఒక్కో రోజు ఇస్తుంటే ఒక్కో రోజు ఇవ్వవు. నైట్ అయితే పాలు ఇవ్వలేదు. అందుకని ఇంక నవీన్ ఉదయాన్నే వెళ్ళి పాలు అయితే తీసుకొచ్చాడు. పాలు కాగబెడుతున్నాను. ఇప్పుడు కాగబెట్టి అవి చల్లారి నేను తోడేసి మధ్యాహ్నానికి మాకు పెరుగు అయితే కావాలి. కానీ తోడుకోవడం చాలా కష్టం. ఇంకా పెరుగు ప్యాకెట్ తెప్పించుకొని ఈ పెరుగు సాయంత్రానికి వాడుకోవటమే. సరిగ్గా తోడుకోకుండా కదిలించామనుకోండి మొత్తం అంతా కుళ్ళుడుగా అయిపోయిద్ది. ఇంకా చట్నీ కోసం అయితే పల్లీలు వేయించుతున్నాను. ఈ స్టీల్ బాండీలో వేయించాలంటే నాకు మాత్రం చాలా ఇసుగ్గా అనిపించిద్ది. ఎందుకంటే ఇవి కొంచెం ఒక్క నిమిషం మనం అటు ఇటు పోయామంటే అడుగు అనేది మాడిపోయిద్ది. అటు ఇటు పోవటం కూడా కాదు, కొంచెం తిప్పటం లేట్ అయినా సరే మాడిపోతూ ఉంటాయి. పైనేమో నల్లంగా మాడతాయి, లోపలేమో పచ్చిగా ఉంటాయి. అందుకే ఎక్కువ శాతం నేను ఇలాంటి స్టీల్ బాండీలు అయితే వాడను. పాత బాండీలు, తెల్ల బాండీలు ఉంటాయి కదా, అవి పాడైపోయినా సరే వాటినే వాడతాను. ఎందుకంటే వాటిలో మన కూర చేసుకోవడానికి కానీ ఏమన్నా ఫ్రై చేసుకోవడానికి కానీ బాగుంటాయి, త్వరగా మాడవు, పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. అందుకోసమే నేను పాత అయిపోయినా అవి వాడుతూ ఉంటాను. కొంతమంది ఏమో పాతే అయిపోయినాయి మీకు తీసేయడానికి ప్రాణం అప్పదా అది ఇది అంటారు. ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక స్టీల్ బాండీ వాడుతున్నాను. ఇంక దోశలు పోద్దామని దోశల పిండి అయితే తీసాను. ఇంక ఈలోపు పాలైతే కొంచెం పొంగినాయి. దగ్గరే ఉన్నాను, ఈ పిండి తీస్తూ ఉన్నాను కదా, ఇంక సరిగ్గా చూడలా. దోశలు పోయటానికి ఇప్పుడు నేను గిన్నెలు చూపించాను కదా, ఆ గిన్నెల్లో దోశల పిండిలో పెట్టాను చూడండి గిన్నె. అలాంటి గిన్నెలు తీసుకోండి, దోశలు పోసుకోవడానికి చాలా బాగుంటాయి. గొంతు అనేది మరీ ఎక్కువగా ఉంటుంది చూడండి, మనం సాంబార్ అవి పోసుకుంటాము. అలాంటివి కాకుండా మనకి గొంతు అనేది తక్కువగా ఉండి, ఇందాక నేను చూపించాను గంటెలో, ఒకసారి చూడండి, మళ్ళీ వీడియో వెనక్కి అనుకోనైనా చూడండి. అలాంటి గంటెలు తీసుకోండి, దోశలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. కొత్తగా దోశలు పోసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దోశ అనేది పల్చగా బాగా రౌండ్గా నీట్గా రావాలంటే ఇలాంటి గరిటెలు వాడుకోండి, దోశలు చాలా బాగుంటాయి. అందుకనే మీకు తేడా తెలిసిద్దని చెప్పి చూపిస్తున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా. అంతకుముందు ఫస్ట్లో కూడా నేను గుంత గంట ఒకటి పిండిలో పెట్టని గంట ఒకటి ఉంది కదా, అది వాడేదాన్ని. దానికి దోశలు అంత బాగా వచ్చాయి కాదు, కొంచెం మందంగా అలా వచ్చాయి. తర్వాత వేరే వాళ్ళు చెప్తే ఈ గంటి తీసుకున్నాను. దోశలు పోసుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయి అని చెప్తే తీసుకున్నాను. బాగున్నాయి దోశలు పోసుకోవడానికి. అప్పటి నుంచి నేను ఈ గంటే వాడుకుంటున్నాను. చట్నీ కూడా తిరగమాతేసాను. చట్నీ కూడా మనకు కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా మెత్తగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకొని అలా ఎక్కువ పప్పులు వేసుకొని తిరగమాత వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. చట్నీ ఉంటేనే పిల్లలు టిఫిన్ తినడానికి ఇష్టపడతారు. చట్నీ లేదనుకోండి అంతగా తినడానికి ఇష్టపడరు. అందుకని చెప్పేసి ప్రతిరోజు ఎక్కువ శాతం చేస్తూనే ఉంటాను. ఎప్పుడో నాకు కుదరలేదు అనుకున్నప్పుడు మాత్రం చేయను, కానీ ఎక్కువ చేస్తూనే ఉంటాను.
ఇంకా అంట్లయితే కడుగుతున్నా. చాలా అంట్లయితే ఉన్నాయి. నిన్న బిర్యానీ చేశాను కదా, బిర్యానీ చేసిన గిన్నె అయితే ఉంది. దోశలకైతే బియ్యం నానబోసాను కదా, దోశలకు బియ్యం నానబోసిన గిన్నె ఉంది. ఇంకా మిక్సీ జార్లని అవని ఇవని నిన్న దోశల పిండి కూడా వేసాను కదా, పిండి వేసిన మిక్సీ జారు, ఇంకా చాలా అంట్లు ఉన్నాయి. ఇంకా మొత్తం అయితే కడిగేస్తున్నాను. ముందు బట్టలు అయితే సరిపేసి నానబెట్టాను, తర్వాత ఇంకా అంట్లు కడుగుతున్నాను. కొన్ని అంట్లు రుద్దుకుంటా, కొన్ని అంట్లు కడుగుతూ ఉన్నాను. ఎక్కువసేపు అలాగనే ఉంచాను అనుకోండి, సబ్బు అనేది వాటికి అంటుకొని పోతుంది. ఇంకా అంట్లయితే మొత్తం కడిగేసాను. కొన్ని కొన్ని రుద్దుకుంటా, కొన్ని కొన్ని కడుగుతా టబ్బుకేసి ఇంకా పక్కనైతే పెట్టేసా. ఇంకా తర్వాత బట్టలు అయితే ఉతికాను. బట్టలు ఉతకటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే జాడిస్తున్నాను. బట్టలు అయితే నేను 2 సార్లు జాడిస్తాను. 2 సార్లు బట్టలు జాడిస్తే ఎక్కువ మురికి లేకుండా బట్టలు అనేవి చాలా నీట్గా ఉంటాయి. టబ్లో అయితే నీళ్ళు పోస్తున్నాను. ఇంకా టబ్బు సగానికి అయితే నీళ్ళు పోస్తాను. పోసి ఇంకా ఒక్కొక్కటి జాడిచ్చేసి ఇంకా కింద వేస్తాను. వీటిని సరిగ్గా అయితే పిండను, ఏదో పైన అలా పిండేస్తాను. అంటే సబ్బు అనేది మొత్తం పోయిద్ది శుభ్రంగా. ఫస్ట్ మనం బట్టలు జాడించుకునేటప్పుడు కొంచెం సబ్బు తక్కువగా ఉంటే చూడండి, ఆ బట్టలు జాడించుకోవాలి. అంటే వాటర్ ఎక్కువగా పీలుస్తాయి. సిల్క్వి ఇలాంటివి అయితే మనకు కొంచెం సబ్బు ఎక్కువ పట్టిద్ది. అలాంటివి సబ్బు ఎక్కువ పట్టే కాకుండా సబ్బు తక్కువగా పట్టే బట్టలు ఉంటాయి చూడండి, అవి ఫస్ట్ జాడించేసుకుంటే నీళ్ళు అనేవి సబ్బుగా సరుపు నీళ్ళు లాగా లేకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఇంకొక జత బట్టలు కూడా యాడ్ అయినాయి. ఇంకా మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంకా తన బట్టలు కూడా ఉంటాయి. అసలుకి ఉదయాన్నే గాలి అయితే మాత్రం మామూలుగా ఉండట్లేదు. వీడియో తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఫోన్ ఎక్కడ కింద పడిపోయిద్దని భయం వేస్తుంది. ఈ గాలికి ఇంట్లో పనులకే కాదు, నాకు వీడియో తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ అయితే టిఫిన్ తినేస్తారు. ఇంక ఇప్పుడు నాకైతే దోశలు పోసుకుంటున్నాను. దోశలు పల్చగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటేనే మా ఇంట్లో వాళ్ళైతే తింటారు, లేకపోతే తినరు. మా ఆయన అయితే మాత్రం కొంచెం మందంగా మెత్తగా ఉంటే తినడానికి ఇష్టపడతాడు, కానీ మా పిల్లలు మాత్రం ఇలా పల్చగా ఉంటేనే తింటారు. మా అమ్మాయి అయితే దోశలు పోస్తానంది, కానీ మా అబ్బాయికి వద్దన్నాడు. ఎందుకంటే పల్చగా పోయితేమో క్రిస్పీగా కరకరలాడతా రావేమో అని చెప్పేసి. అసలు ఎంత లేట్ అయినా నేను బయట పని చేసుకుంటున్నా సరే నేను వచ్చిన తర్వాతే దోశలు పోపించుకున్నాడు. పిల్లలకు సరిగ్గా రాకపోయినా సరే వాళ్ళ చేత చేయిస్తుంటుంటే వాళ్ళకి అలవాటు అయ్యిద్ది, కానీ సరిగ్గా చేయట్లేదని చెప్పేసి మనం వదిలేసామనుకోండి, ఇంకా వాళ్ళకి ఎప్పటికీ పని అనేది రాదు. అందుకనే సరిగ్గా వచ్చినా రాకపోయినా సరే 1-2 దోశలు అయితే పోపిస్తూ ఉంటుంటే వాళ్ళకే ఇంకా బాగా వస్తాయి తర్వాత. దోశల్లో నాకు ఎందుకనో చట్నీ తినటం కంటే కూడా కారం దోశలు తినడానికే ఎక్కువ ఇష్టపడతాను. చట్నీ ఎక్కువ ఉందనుకోండి, ఇలా దోశ మీద కారం వేసుకొని కారం దోశ చట్నీ 2 నంచుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది అలా తింటే. ఇందులో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది రావాలంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. ప్రతిరోజు ఉల్లిపాయ దోశ పోయాలంటే మన వల్ల కాదు. ఈ ఎండలకి ఉల్లిపాయలు కట్ చేస్తా పొయ్యి కాడే ఉండి చేయాలంటే కష్టంగా అనిపించుద్ది. పిల్లలకి ఒక్కరోజు అలవాటు చేసామనుకోండి, రోజు అలాగే కావాలంటారు. ఎప్పుడో ఒకసారి పోస్తా ఉల్లిపాయ దోశలు,
చట్నీ చేయనప్పుడు కారం వేసి ఉల్లిపాయలు వేసి పోసిచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. ఈరోజు కూర అయితేనేమో ఆకుకూర పులుసు కూర చేస్తున్నా. ఇంట్లో ఈ కూర తినేది నేను మా ఆయనే. పిల్లలు ఇష్టంగా తినటానికైతే ఇష్టపడరు. కొంచెం కూర టేస్ట్ బాగుంటేనేమో మా అమ్మాయి తినిద్ది. మా నవ్వినైతే మాత్రం టేస్ట్ బాగున్నా సరే అసలు నాకు వద్దు ముందు అంటాడు. పచ్చడి వేసి అప్పడాలు వేయని ఇంకేదో ఒకటి అంటాడు. కొంచెం తిను టేస్ట్ చూడు అని చెప్పినా సరే తినడు. కానీ ఆకుకూరలు అనేవి హెల్త్కు చాలా మంచిది కదా. ఊర్లోకి అమ్మొచ్చినాయి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను. పులుసుకూర చాలా బాగుంటుంది. ఈ మధ్య పులుసుకూర చేయక కూడా చాలా రోజులు అవుతుంది. పప్పులో పెట్టడం అలా చేస్తున్నా కానీ పులుసుకూర అయితే ఈ మధ్య చేయలేదు. తోటకూర ఏమో ఆకు చూడటానికి ఫ్రెష్గా చాలా బాగుంటుంది. కాడలు ఏంటంటే గట్టిగా పుల్లల్లాగా ఉంటున్నాయి. ఉడికినా సరే అవి గట్టిగా ఉంటున్నాయి, మెత్తగా ఉడకట్లేదు. ఎందుకనో ఇప్పుడు తోటకూర అయితే అలా వస్తుంది. అంతకుముందు కాడలు అనేవి లావుగా ఉన్నా సరే మెత్తగా బాగా ఉడికేది. ఇప్పుడు కాడలు సన్నగానే ఉంటున్నాయి కానీ పుల్లల్లాగా గట్టిగా ఉంటున్నాయి. ఇంకా తోటకూర ఉడికిన తర్వాత లాస్ట్లో పప్పు గుత్తి తీసుకొని మెత్తగా అయితే మెదిపేస్తున్నాను. మరీ కాడలుగా ఉందనుకోండి పిల్లలు తింటారు. తోటకూర వండేటప్పుడే ఫస్ట్ నేను తిరగమాత వేసేసి తోటకూర పెట్టి వండుతాను. ఇంక ఇప్పుడు తిరగమాత వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దీన్ని మెత్తగా మెదిపేస్తే సరిపోయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి.